కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతోంది. సామర్లకోట సీతారామ కాలనీలో అర్ధరాత్రి ఆ ఇంట కాలరాత్రిగా మారింది. తల్లితో సహా ఇద్దరు బాలికలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో సామర్లకోట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చదువే లోకంగా సాగుతున్న ఆ చిన్నారులను ఏమాత్రం కనికరం లేకుండా ఓ మానవ మృగం హతమార్చింది. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబాన్ని అంధకారం చేశాడు నరరూప రాక్షసుడు. నిందితుడి కోసం గాలింపులు పోలీసులు చేపడుతూ ఉన్నారు. ఒకే ఇంట్లో ముగ్గురిని హత్య చేశారని తెలియగానే సీతారామ కాలనీ శోకసంద్రంగా మారిపోయింది. రోజు ఇరుగు పొరుగు వారితో సరదాగా మాట్లాడుకుంటూ మంచి చెడులు పంచుకునే మాధురి, ఆమె కుమార్తెలు హత్య కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ దారుణంపై ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లాలో అమానుష ఘటనలు అగత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో సీతారామ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఘటన చోటు చేసుకుందో అదే ప్రదేశంలో మనం ఉన్నాము. చూడొచ్చు క్లియర్గా. ఇంటి నెంబర్ 128, వీధి నెంబర్ 800, ఎస్ఆర్సి సీతారామ కాలనీ సామర్లకోట. ప్రస్తుతం ఇదే ఇంట్లో ఓ మహిళను, ఇద్దరు బాలికను ఎంతో కఠినాత్మక రాళ్లతో చంపిన ఘటన మనంతా చూసాము. ఇదే దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే జరిగిన ఘటన చూసుకున్నాం. ఇదే తలుపుకి తాళం వేసి ఉంది. వారి భర్త ఎవరైతే ఉన్నారో దుర్గా ప్రసాద్, ప్రసాద్ వచ్చి ఇక్కడికి వచ్చి చూశారు. అంటే తన డ్యూటీకి వెళ్ళి వచ్చి రోజులాగే వారి పిల్లలకి టిఫిన్, అలాగే ఏవైతే ఈ తాటికాయలు కూడా తీసుకొచ్చారని చెప్పి వారి భర్త చెప్తున్నారు. క్లియర్గా చూడొచ్చు. ఇక తాటికాయలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ తాటికాయలు ఇంకో నిన్న వాళ్ళ పిల్లల కోసం తీసుకొచ్చిన టిఫిన్ కూడా ఇక్కడే ఉంది. అయితే వీరంతా కూడా అంటే నేను మా పిల్లలకి టిఫిన్, అలాగే ఈ తాటికాయలు ఇవంతా కూడా వాళ్ళకి ఇష్టం, దానికోసమే తీసుకొచ్చాను. చూస్తే ఎదురంతా తాళం వేసింది. ఏం జరిగింది అని చెప్పి దానిపై అయితే వెనక్కి వెళ్ళి చూశాను. తలుపు పగలగొట్టుంది. చూసేలోకి తీరా చూస్తే లోపలికి వెనక్కి చూసేలోకి నా భార్య, నా ఇద్దరు పిల్లలు కూడా రక్త మడుగులో ఉండడంతో ఒక్కసారిగా వారి భర్త ప్రసాద్ కన్నీరు మునిగే పరిస్థితి కనబడింది. అయితే క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో ఈ రక్తపు మడుగులు ఏవైతే ఉన్నాయో చూడొచ్చు. ఇదంతా కూడా రక్తపు మడుగులు క్లియర్గా. ఇప్పటికే దీనిపై అయితే క్లూస్ టీమ్ కూడా పూర్తి విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ఇక్కడున్న స్థానికులు సీతారామ కాలనీలో అసలు ఇంత ఘటన ఎలా చోటు చేసుకుంది, అయితే శనివారం రాత్రి అనుమానితులు ఎవరైనా వచ్చారా, అసలు ఏం జరిగింది, ఒక యువతని 26 ఏళ్ల వయసు గల యువతని, ఇద్దరు బాలికలను, 3rd క్లాస్ 1st క్లాస్ చదువుతున్న బాలికలను ఇంత కిరాతకంగా చంపడం గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనే దానిపై సీతారామ కాలనీలో ఉన్న స్థానిక ప్రజానికాన్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట సీతారామ కాలనీలో ఏవైతే ప్రభుత్వ కాలేజ్ వెనకాల ఉన్న సీతారామ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంటే ఒక యువతని, ఇద్దరు చిన్నారులు కూడా చంపిన ఘటన అయితే సామర్లకోటలో మనం చూసాం. అయితే ప్రస్తుతం అదే ప్రదేశం ఉన్నాము, సీతారామ కాలనీలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఈవిడికి మీకు పరిచయం ఉందా? అంటే ఇక్కడ మామూలుగా ఉంటారండి. మేము అలాగా కొట్టుకట్ట వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటాము. చిన్న పిల్లలండి. 6వ సంవత్సరం పాప, 8వ సంవత్సరం పాపనండి. వాళ్ళు అందంగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారండి. చర్చికి మానకుండా డైలీ చర్చికి వెళ్తారండి పిల్లలు. సండే స్కూల్కి కూడా వెళ్తారండి. పాప మా పిల్లలతోటే వెళ్తారండి సండే స్కూల్కి కూడా. అందంగా ఉంటారండి. అలాంటిది పిల్లల్ని రక్తాలు వచ్చేలాగా అంతలాగా ఎవరు చేశారో తెలియదండి. ఇరుగు పొరుగులకి అయితే ఎవరికీ ఏమీ తెలియలేదండి. మామూలుగా సండే తెల్లారయ్యింది, చర్చికి వెళ్ళాలి కదా అనేసి ఎవరి పనులు చేసుకుంటున్నామండి. 7:30, 7 అవుతుందండి. ఆ టైంలో వాళ్ళ డాడీ వచ్చి ఏటో బొయ్యమంటే ఎడుతుంటే మాకు మా ఇల్లు చివరండి. అక్కడి నుంచి అలా వినిపిస్తున్నాయి అనేసి మా పిల్ల చెప్పగానే పరిగెవంటే వచ్చి చూసి బతికి వాళ్ళ తల్లి, ఇద్దరు పిల్లలు అలా చెదిరిపోయి ఉన్నారండి. రక్తాలతోటి ఎంత ఘోరమైన చావండి. చిన్నపిల్లలు ఎంత గిలగిలమని కొట్టుకుని ఉంటారండి. చంపొద్దు అని ఎంత అరుస్తుంటారండి ఆ పిల్లలు. పాపం వాళ్ళ పిల్లలు అయిపోయారండి. మాకు భద్రత లేదండి. ఈ సీతారామ కాలనీలో ఇప్పుడు వచ్చి మేము తెలంగాణ
తెలంగాణ కేసి, హైదరాబాద్ల కేసి ఎక్కడెక్కడో చూసామండి. ఇలాంటి సెలల్లో టీవీలో చూడడం తప్ప మేము రియల్గా చూడడం నిన్నండి. కంటి మీద రెప్పలేదండి. నిన్నటి నుంచి సరైన ఫుడ్డే తినలేదండి. మేము ఎవరు ఎంత ముచ్చటగా తిరిగివారండి, రెడీ అందంగా పిలిచేవారండి. ఎవరు మర్చిపోతారండి? చిన్న పిల్లలండి. న్యాయం జరిగించండి, మేము అదే కోరుకుంటున్నామండి. పోలీసులు కూడా మాకు ఇక్కడ భద్రత కల్పించాలని కోరుకుంటున్నామండి. ప్రస్తుతం మన వద్ద 2వ వార్డు కౌన్సిలర్ మహిళ కుసుమ మన వస్తున్నారు. వారానికి తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ వార్డులో మీరు గతంలో ఎన్నికల్లో కూడా ఆమెకి మీకు పరిచయం ఉంటుంది, ఇక్కడ మీకు స్థానికురాలుగా మీకు పరిచయాలు ఉంటాయి. అది ఏంటి ఈ ఘటన ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడాలో మాకు అర్థం అవ్వట్లేదండి. ఇది అసలు ఎలా జరిగిందో ఏమైందో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఈ కాలనీలో ఇప్పటికి వచ్చి ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. మేము అప్పుడే 30 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉన్నా ఇప్పటికి వచ్చి ఎప్పుడు కూడా ఇలాంటివి ఇక్కడ ఈ మూల ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడు మరి ఇలా జరగడం అన్నది మాకు కూడా ఆందోళనగా ఉంది, భయంగా ఉంది. ఎలా ఆలోచించాలో కూడా మా ప్రజలకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇద్దరు బాలికలను, చిన్నపిల్లలను, చిన్నారులను, అంటే 3వ తరగతి చదువుతున్న చిన్నారి, 2వ తరగతి చిన్నారి ఆ యువతని అంటే ఇంత కిరాతకంగా ఒక రక్తబడిలో ఒక రాడ్లతో కూడా చంపడం అసలు ఏమనుకోవచ్చు దీన్ని? ఏమండి అది ఏమన్నది మరి పోలీసు వారు మాకు సహకరించాలి, వాళ్ళు తెలియజేస్తేనే మాకు తెలియదండి. మేము ఏమని కూడా మేము చెప్పలేమండి. అంత దారుణంగా చేసిన అంత ఇదిగా ఎవరున్నారన్నది మేము ఎలా చెప్పలేమండి. వాళ్ళ ఫ్యామిలీ అయితే చక్కగా వాళ్ళు బాగానే ఉంటారు, పిల్లల్ని చక్కగా రెడీ చేసుకుంటుంది, పంపించుకుంటుంది. భర్త పిల్లలు అందరూ మామూలుగా బాగానే ఉంటారండి. ఏమైందన్నది మాకు అర్థం కాని స్థితిలో ఉన్నాం, భయభ్రాంతుల్లో పడి ఉన్నామండి. మనం చూస్తున్నాం ఈ సీతారాం కాలనీలో ఎంతో ప్రశాంతంగా ఉంది అండి, విశాలమైన రోడ్లు, ఎంతో ఇంత ప్రశాంతమైన దాంట్లో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు కూడా కలవరపడుతున్నారు. అంటే ఇప్పటికైనా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఎటువంటి చర్యలు అంటే మరి వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఈ సంఘటన బట్టి వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నాం మేము. ఇక్కడ మాకు ఏ విధమైన భద్రత కల్పించాలన్నది వాళ్ళకు వదులుతున్నాము. అటువంటి భద్రతను మాకు కల్పించి మాకు సహకరించాలని పోలీసు వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. అదే కూడా మాకు ఈ జగన్ లేఅవుట్ వచ్చిన తర్వాత అక్కడ రోడ్డు రేగంపేట రోడ్డు ఉందండి. ఆ రేగంపేట రోడ్లో లైట్లు ఉండవండి, చీకటి అంధకారం. దాని గురించి మేము గత కౌన్సిల్లో 2-3 సార్లు చెప్పాము, మీడియా వారికి చెప్పాం. అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అర్థం అవ్వట్లేదండి. మీడియాకు చెప్పాం. ముందు యాక్సిడెంట్ అయిందండి. ఇక్కడ బోటన్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ లారీలన్నీ రోడ్డుకి అడ్డంగా పెడుతున్నారు. దానివల్ల కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఆనుకొని ఉందండి, కాలనీకి ఆనుకొని ఉన్నది అది. అక్కడ ఎవరెవరో వస్తున్నారు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేవాళ్ళండి. వాళ్ళు ఎవరో వాళ్ళ భాష ఏదో కూడా మాకు అర్థం కాకుండా ఉంది. ఆ నైట్ టైం వాళ్ళు ఉంటున్నారండి అక్కడ. దానికోసం కూడా మాకు భద్రత కావాలండి. ఆ లారీలు అలా ఉండడం అన్నది కరెక్ట్ కాదు. ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద లారీలు అలా ఉండకూడదు. ఆ లారీలు ఉండకుండా చూడాలి. అక్కడ లైటింగ్ కావాలి మాకు. అది కూడా మేము చాలాసార్లు చెప్పిన ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారో మాకు అర్థం అవ్వట్లేదు. సీసీ కెమెరాలు కూడా కావాలండి. సీసీ కెమెరాలు ఎదురున్నాయి కానీ ఇక్కడ మనకు జగన్ లేఅవుట్ ఆర్చ్ దగ్గర ఒకటి కావాలి. ఈ లోనికి వచ్చి ఆర్చ్ దగ్గర కూడా మాకు సీసీ కెమెరాలు ఉంటే మంచిదండి. అంటే మహిళా కార్పొరేటర్ ఉన్నారు, కౌన్సిల్లో కూడా మీరు చెప్తా ఉంటారు. అంటే మీకు ఉన్న ఈ సీతారాం కాలనీ కానీ మీకున్న కొన్ని ఏరియాలు ఉంటాయి, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇప్పటికే మీరు కౌన్సిల్లో కూడా చెప్తా ఉంటారు అండి, మాకు సీసీ కెమెరాలు కావాలి, లేకపోతే ఒక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. అటువంటి చెప్పారా మీరు? చెప్పామండి. మొన్న వచ్చి చూసుకొని వెళ్ళారు, కూడా రాసుకొని వెళ్ళారండి. సీసీ కెమెరాలు ఇస్తామని చెప్పారు. మరి ఇంకా రావలేదండి పని. మేము చెప్పడం అయితే జరుగుతుంది, పని జరగాలి కదండి. 1-2 సార్లు 3 సార్లు చెప్పాము, పని జరగలేదు. మరి అది ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఈ సంఘటన బట్టి మాకు త్వరగా చేయవలసిందిగా మేము పోలీసు వారికి విన్నపించుకుంటున్నాం. అమ్మ చెప్పండి, ఇక్కడ స్థానికురాలుగా మీకు ఆమె ఎవరైతే ఉన్న మాధురి వారి కుటుంబానికి మీకు పరిచయం ఉంటుంది. అసలు ఏంటి అంటే ఇదంతా జరుగుతుంది, అసలు మీకు ఏమనిపిస్తుంది? చాలా దారుణం అనిపిస్తుందండి. వాళ్ళకి మాకు బంధుత్వం ఏమి లేదు కానీ రిలేషన్షిప్ అండి, ఇరుగు పొరుగు పరిచయం. కానీ పిల్లలు అయితే చాలా మంచి పిల్లలండి, పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి మా ఇంటి దగ్గర ఆడుకుంటారండి, చక్కగా అందంగా తయారు చేస్తుంది. ఒక్కసారిగా మేము అలా ఆయనగా వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నారండి. ఇంకా మాకు ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలి, ఎలా జరిగింది ఏంటన్నది కూడా మాకు ఎవ్వరికీ తెలియదు సార్. అంటే ఇప్పుడు ఇంత ఘటన జరిగింది కదా, ఆ రోజు వారి భర్త డ్యూటీకి వెళ్ళారని చెప్తున్నారు. అంటే ఆ రోజు రాత్రి ఆమెను వాళ్ళ పిల్లలను కూడా చంపడం జరిగింది. అంటే ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా వారి భర్తకు కానీ ఆవిడకి కానీ ఎప్పుడైనా గొడవలు అయ్యి ఇటువంటిది అయ్యిందా? ఏం లేదు సార్. వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ అండి. ఆ అమ్మాయి కూడా ఎవరితోటి గొడవలు పెట్టుకోదండి. ఆయన కూడా ఎవరితోటి డ్యూటీకి వెళ్ళి రావటమే తప్ప
వాళ్ళ పర్సనల్ గొడవలు కూడా ఏమి పెద్దగా ఏమి లేవండి. చాలా మంచి ఫ్యామిలీ. ఆ రోజు రాత్రి ఏం జరిగిందన్నది కూడా మాకు తెలియదండి. వాళ్ళ ఆయన గారు వచ్చి చూసేసరికి వాళ్ళ ముగ్గురు వాళ్ళ వికటజీవులుగా రక్తంలో పడి ఉన్నారు. ఆయన కేకలు ఏటి వినబడుతున్నాయని గవ్వగా అందరం వెళ్ళబోతుకి ఇంకా అలా ఉన్నారు. అంటే ఆ రోజు అంటే ఆదివారం పొద్దున్న ఆయన చూశారు, శనివారం రాత్రి ఎవరైనా అనుమానాస్పదంగా తిరగడం ఎటువంటి చూసారా? ఏమి చూడలేదు సార్. మేము ఈ లైన్లో అయితే ఏమీ రాలేదండి. మరి ఎవరైనా జగన్ సైట్ నుంచి వచ్చి చేశారన్నది కూడా మాకు తెలియదు సార్. అంటే ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకున్నారు? మాకు సీసీ కెమెరాలు పెట్టించాలండి. తర్వాత ఇప్పుడు ఎవరన్నా మా కాలనీలో ఎవరు వచ్చినా మేము గుర్తుపడతామండి. జగన్ సైట్లోంచి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, జగన్ సైట్లోంచి వచ్చామంటున్నారు. జగన్ సైట్లోనే కదా అని అనుకుంటున్నాం అంతే. ఆ కొత్త వాళ్ళు ఎవరన్నది కూడా మాకు తెలియాలి సార్. అంటే మీకు ఆమెకి ఎంత పరిచయం ఉంది కదా, అంటే ఎప్పుడైనా ఈ స్థానికంగా కానీ ఎప్పుడైనా కానీ అంటే వాళ్ళ చుట్టాలతో కానీ లేదా కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా గొడవలు కానీ ఎటువంటి అయినా? ఏమీ లేవు సార్. వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ ఎవరికి ఏమి గొడవలు లేవని అమ్మాయి పని ఏదో ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ హౌస్ వైపు వాళ్ళ ఏం తేవాలన్నా ఆయన గారు తెచ్చి ఇచ్చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయేవారండి. అంతేండి. అమ్మ చెప్పండి, ఇప్పుడు స్థానికంగా మీకు పరిచయం కదా ఆవిడ, అసలు ఎలా ఉండేది ఆవిడ ఇక్కడ? మామూలుగా మా ఇల్లు అటువైపు అండి. మేము ఇలా కొట్టుకొస్తూ ఉండేవాళ్ళప్పుడు పిల్లలు గట్ట చక్కగా ఆడుకుండేవారు. ఆమె కూడా బాగానే ఉండేవారండి. జంట బాగానే ఉండేవారు. సచ్చి గట్ట వచ్చేది, పిల్లలు తీసుకొని పాపం బాగానే ఉండేది. మీకు ఈ సంఘటన నిజంగా మాకు చాలా వేదనగా ఉందండి. ఎందుకంటే చంటి పిల్లలు పాపం చూడలేకపోయామండి. చంటి పిల్లలు అలాగే భయంకరంగా పిల్లల్ని అలా చంపేయటం అనేది చాలా ఇదండి. మాకైతే మా కాలనీకి ఎప్పుడు ఇలాగా జరగలేదండి. ఈ కాలనీ వచ్చాక జగన్ సైట్ ఇచ్చాక ఇలాగ రావటం, రాకబగల జనం ఎక్కువ రావటం, ఎవరో ఏటో మాకు తెలియదు. చుట్టూ ఇలాగ సిబిఎం స్కూల్ రూట్ కూడా మాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి వెళ్ళి రావటం కూడా. ఏంటంటే మాకు భద్రత కావాలండి, మెయిన్ మా కాలనీకి భద్రత కావాలి. అంటే ఇంత చూసాం కదా, అంటే ఈ ఆదివారం తెల్లవారుజాను ఒక్కసారిగా వారి భర్త రావడం చూడడం ఇదంతా కూడా ఇక్కడ స్థానిక కలవపడుతుంది. మీకు ఏమనిపించింది చూస్తే? మాకైతే ఇదేంటి ఈ వీధిలో వాళ్ళు కాబట్టి అందరూ పోగయ్యారండి. నేను ఆ మూల నుంచి వచ్చేటప్పటికి అందరూ ఇక్కడ నుంచుంటే పిల్లలు అలాగా చనిపోయి అలా భయంకరంగా అందరూ పోగయ్యి ఉన్నారు. ఏంటి బాబు ఇలాగైంది, ఏంటి ఇప్పుడు జరగలేదు, ఏంటి బాబు ఏంటి ఏం జరిగింది అని మాకు ఒక భయం పుట్టేస్తుందండి. ఇప్పటికీ కూడా భయంగానే ఉందండి. మాకు మాత్రం సెక్యూరిటీ కావాలండి. మా కాలనీకి సీసీ కెమెరాలు మాత్రం చుట్టూ కావాలండి. అదండి. అమ్మ చెప్పండి, ఇప్పుడు సీతారాం కాలనీలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, అసలు ఏంటి అంటే అలా కదమ్మా, ఈ మర్డర్ చూస్తే మీకు ఎలా అనిపించింది అసలు? చాలా బాధగానే భయంకరంగానే అనిపిస్తుందండి. ఈ ఊరు వచ్చి 30-40 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడంటే జగన్ కాలనీ ఎన్ని వచ్చినాయి సార్. మేము వచ్చిన కొత్తలో అయితే అస్సలు ఒక ఇల్లు కాదు కదా, ఒక లైట్ కాదు కదా, ఏమి ఉండేది కాదండి. అలాంటి అడవుల్లో బతికామండి. మరి ఇలాంటివి అంటే మాకు తెలుసు సారు. మా వెనకాల అయితే సార్ ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు కూడా అలాగ అడుగట్టలేరండి మీరు. అలాంటి పాములు, పాడైపోయిన బిల్డింగ్లు అండి, అలాంటి వాటిలో కూడా కాపురాలు చేసి బిడ్డలను కన్నామండి మేము. మరి ఎంత చేసామండి. మరి సంటి పిల్లలతో నాకైతే మా ఇల్లు కొంచెం దూరం సారు. వాళ్ళు మేము ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అక్క అమ్మ అనుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఆదివారం ఇంకా చర్చిలకి వెళ్తానికి అందరం తయారవుతున్నామండి. మంచినీళ్ళు కుళాయిలు పట్టుకున్నాము. అంతరానికి ఒక్కసారే పెద్ద కేకలండి. ఇలాగా ఇంకా ఎన్ని అలాగా ఆఫ్ చేసుకొని ఎవరి కాళ్ళం అండి. ఇప్పుడు ఎవరింట్లో జరిగినా ఒకటే కదా సార్. ఆ బిడ్డలైనా ఒకటే, మా బిడ్డలైనా ఒకటండి అని ఇంకా అందరం ఇలాగ వచ్చేసేలాగి పోలీసు వాళ్ళు వచ్చారండి. కానండి ఒకటిసారా మరి పెద్ద ఆవిడ అందరూ చెప్పారండి, మాకైతే ఇక్కడ సరైన సదుపాయాలు లేవు సారు. ఇప్పుడంటే ఈ ఈదులు వేసారు కాబట్టి అండి, ఈ ఈదులంతా 10 గంటల రాత్రప్పుడు వచ్చినా ఎవరో బయట ఏదో నుంచుంటే చూస్తాం సార్. ఇప్పుడు అలా కాదండి. వెనకాల నుంచి జగన్ సైట్ నుంచి వస్తున్నారండి. జీవి పార్క్ ఉంది కదా సార్, అక్కడ ఉంటున్నారండి 5, 6, 7 అయ్యిన దాకా. ఆ తర్వాత కొంచెం కొన్ని మూసినాక వెనకాల నుంచి వస్తున్నారండి. మరి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఏం జరుగుతుంది ఎవరిని చూస్తున్నారు? అంటే ఇప్పటికైనా అంటే మీరు 30 ఏళ్ళ నుంచి పైబడి కొంటున్నారు. అంటే సీతారాం కాలనీ అంటే మాకు ముందు భయం ఉండేది కాదు, ఈ ఘటన చూస్తే భయం వేస్తుందని చెప్తారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు కార్పొరేటర్లు చెప్పారు, అంటే ఇప్పటికైనా ఏం చేస్తే బాగుంటుందని ఒక స్థానికురాలుగా మీరు అనుకుంటున్నారు? ఏం చేస్తారండి, మాకు మంచి సదుపాయం చూపించాలండి. మరి భర్తలు లేకుండా ఎవరు లేకుండా ఒంటరిగా బతుకుతున్నామండి. నిన్న జరిగిన కాడి నుంచి ఇప్పుడు వరకు మరి ఇక్కడ ఇల్లు మా ఇల్లు అక్కడైనా నాకు ఎవరు లేరండి. దారి ఒక్కదాన్ని ఏటి
ఇలాంటి సంఘటన అన్న భయంతో ఉన్నామండి. ఏదో సీసీ కెమెరాలు అంటున్నారు కదా సార్, అలాంటివి మాకు పెట్టించాలండి. సరైన సదుపాయం మాకు కావాలి సార్. లైట్లు వేయించుతున్నారండి, లైట్లు అయితే వేయించుతారండి. ఏదో మనుషులు తిరిగిన దాకా ఆ లైట్ల కాడ కూర్చొని ఏదో సెలలు అవి చూసుకుంటున్నారు సార్. మనుషులు అందరం లోనికి వెళ్ళినాక అవి బద్దలు కొట్టేస్తాము, లేకపోతే అక్కడికి వెళ్ళి లాగేస్తాము చేస్తున్నారు సార్. లైట్లు అయితే వేయించుతున్నారండి. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారండి, మా మధ్య గారు ఆయన వేయింతారండి లైట్లు. 2వ రోజు అన్న ఆ రాత్రికి చూస్తారండి, 3వ రోజున తీసేస్తున్నారు సార్. లైట్లు అయితే వేయించుతున్నారు, రోడ్లు కొంచెం సదుపాయంగా ఉన్నాయి. పోలీసు నుంచి రక్షణ ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? రక్షణ సార్, సీసీ కెమెరాలు కావాలి సార్. మరి ఎవరు ఏం చెప్పినా సార్ మా మాట అయితే ఏంటంటే, తల్లి బిడ్డలు ఎంత బాధపడ్డారో, ఆ బిడ్డలకు దెబ్బ కొడుతుంటే అమ్మన్నారు నానన్నారు మాకు తెలియదు సార్. అలాంటి శిక్షణ పడేటట్టు ఈ సమాజంలోకి ఇలా నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఎవరైనా సార్, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా మాకు పర్లేదు, మా ఎదుటికి తీసుకొచ్చి ఒకసారి శిక్షణ ఇవ్వకూడదండి, ఒకసారి వద్దు సార్. అది మా ఎదురుకుంటా తీసుకొచ్చి చేయాలి సార్. వాళ్ళు ఏమైనా కుటుంబ సమస్యలా లేకపోతే పాత కక్షలా లేకపోతే ఏమంటారు అసలు? ఏమీ లేవు సార్. వాళ్ళైతే నాకు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి తెలుసండి. వాళ్ళు భార్య తెలవపోయినా భర్త తెలుసండి. అలాంటి వాళ్ళు ఏం కాదండి, దారంటో వస్తాడు, తన పని ఏంటో చూసుకుంటాడు. ఆవిడ చర్చికి వెళ్తాం, శుక్రవారం ఆదివారం మానరండి. ఇంకా చర్చికి తీసుకెళ్తానికి తండ్రి ఆలాపంగా పరిగెత్తుకొని వచ్చారండి నిన్న. వాళ్ళది ఏం గొడవలు లేవండి. తల్లిదండ్రులు ఎందుకు గొడవ ఉండదు, తల్లిదండ్రులే ఇంకా ఆవిడంటే ప్రాణం తల్లిదండ్రులకి. ఏమి లేదు సార్. మరి అది ఎందుకు వచ్చిందో ఏటో తెలదో. ఆ వ్యక్తులు మట్టుకు మా దగ్గరికి తీసుకొచ్చి నిలువు రోడ్డు మీద ఇచ్చేయాలండి. మాకు కావాల్సింది అదేంటి, దండం పెట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే పెద్ద దాని గురించి కాదు మాకు కావాల్సింది, బిడ్డల గురించి సార్. మాకు మేము మరి చదువుకోలేని దాన్ని నాకేం తెలియదు మాట్లాడాను. బిడ్డల గురించి మేము బాధపడుతున్నాం. స్థానికంగా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఇక్కడ స్థానికంగా మీరు ఉంటారు అంటే శనివారం రాత్రి అది ఏం జరిగింది ఇక్కడ? శనివారం నైట్ అయితే అండి, ఆ పిల్లలు చక్కగా 9 దాకా ఆడుకున్నారండి. వాళ్ళు 10 గంటలకు ఇంకా పడుకున్నారండి. తర్వాత ఉదయం వాళ్ళ ఆయన గారు 7 గంటలకల్లా వచ్చేలాగా ఇలా జరిగిందని తెలిసిందని తలుపులు తీస్తే కొడుతుంటే అలా ఆవిడ ఎవరో పలకలేదంటండి. కిటికీలను చూస్తే అలా ఆవిడ రక్త పొడుగుల్లో ఉన్నదంటండి. అల్లిపోయి గుణపమిచ్చి ఆ ఇల్లు అదే తలుపులు కొట్టి లోపలికి వెళ్ళబోతికి 3 చచ్చిపోయి ఉన్నారండి. 3 చనిపోయి అలా ఆయన కన్నీరు మున్నీరు అవుతుంటే అందరూ వెళ్ళిపోయి ఏటని మేము అందరూ వెళ్ళి తొంగి చూస్తే చాలా దారుణంగా అట్టు దారుణంగా బుర్ర చిత్తకు కొడేసాడండి. పిల్లలని కూడా చూడలేదండి, చంటి పిల్లలు నైట్ 9 గంటలు ఎంత చక్కగా ఆడుకున్నారో. ఆ పిల్లల్ని కూడా పెద్ద పిల్లల్ని ముఖ్యంగా బుర్ర బాగా చిత్త కొడేసాడండి. ఆ తల్లిని ఎలా చంపాడో పిల్లని కూడా అలాగే చంపేశాడు. ఆ సమయంలోనే వాళ్ళ పిల్లలు అంటారు కదా చంపదు అంటే అంత కిరాతంగా ఎందుకంటారు చంపాడు? అదే అండి తెలియలేదండి. ఎవరైతే చేసి ఉన్నాడో అతను సరిగా చాలా కఠినంగా శిక్షించాలండి. పిల్లలు జోలికి వచ్చినందుకు మరి ఇంకెవరైనా అలా చెయ్యాలండి, చాలా భయపడేలాగా. పోలీసులు సరైన న్యాయం కావాలండి, న్యాయం కావాలి. చంటి పిల్లల విషయంలోనే న్యాయం కావాలి. పెద్దోళ్ళ విషయాలు ఏమున్నా మాకు తెలియదు. కాకపోతే అలా ఆడుకునే పిల్లలకి ఏం తెలుసండి, పిల్లల్ని కూడా అంత కఠినంగా చంపుతాం మాకు చాలా భయంకరంగా ఉందండి. ఇదంతా కూడా చాలా భయభక్తులు అయిపోయి రాత్రులు ఎవరికి కునుకన్నది పట్టలేదండి. ఇంకా అదే కళ్ళల్లో ఆడేసేదండి జనాలకి. అంత భయంకరంగా మరి అతను ఎలా చేసాడో నాకు అర్థమవుతలేదు. అతను మాత్రం పోలీసు వాళ్ళు చాలా కఠినంగా శిక్షించాలండి. అదే కానీ ఆడవాళ్ళు బయటికి కానీ తిరిగి ఉంటే అతను పలానా తెలుసుంటే ఆడవాళ్ళే చంపేస్తామండి. నిజంగా పిల్లల జోలికి వచ్చినందుకు మేమే చంపేస్తాం. మేమెవ్వరం వదలమండి, అసలు వదలం. ఈ సీతారాం కాలనీలో వచ్చిన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు ఇలాంటి జరగలేదండి. అసలు ఎవరి ఇంట్లో ఉండి ఎవరి సంవత్సరాలు వాళ్ళు చేసుకుంటామండి. కాకపోతే ఇంత కఠినంగా ఇలా జరిగినందుకు మేము చాలా భయభ్రాంతులు అయిపోయామండి. మాకు ఇక్కడ సీసీ కెమెరాలు కావాలండి. ఇటు నుంచి కూడా జగన్ కాలనీ వచ్చాక కొత్తగా అక్కడ కూడా లారీలు స్టాక్ అడిపోతున్నాయండి. అక్కడ లారీలు అక్కడ ఆగుతున్నాయి. అక్కడ ఎంతసేపు మగవాళ్ళు కూడా ఉంటున్నారు. ఎవరు ఏం చేశారన్నది మాకైతే తెలీదు. ఇటేపు ఒక సీసీ కెమెరా కావాలండి, ఇటేపు ఒకటి కావాలండి. మాకు రక్షణ కావాలండి మెయిన్గా. ఎందుకంటే అందరం భయపడుతున్నామండి. ఏమో సైకో వాడేమో అని కొంతమంది అంటున్నారు. అదేండి మరి అమ్మ చెప్పండి ఏం జరిగిందమ్మా ఇక్కడ? సార్
నైట్ 9 దాకా ఆడుకున్నారండి. పిల్లలిద్దరికీ అందంగా స్నానం చేయించుకున్నారండి. ఉదయం చర్చికి వెళ్దామని చెప్పి స్నానం చేయించుకున్నారండి పిల్లలకి. అయితే ఇక్కడ 2-3 అడిగితే నేను స్నానం చేసి పడుకుంటాను, ఉదయం చర్చికి వెళ్ళాలి కదా అని పడుకున్నారంట. మార్నింగ్ 7 గంటలకు అలా ఆయన గారు వచ్చేటప్పటికి తలుపులు తీర్చలేదని ఎదురుంటే ఆవిడ సుత్తి అడిగా బద్దలు కొట్టి ఇది చేసేటప్పటికి 3 సేవలు పడుకునే పెద్ద పెద్ద కేకలు ఎత్తండి. ఏటైనా సరే మేము కూడా లోపలికి వెళ్ళామండి. ఆ వెళ్ళేటప్పుడు పిల్ల తల్లి ఎటు కాకుండా పడిపోయింటే మాకు ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. అసలు మాకు చాలా బాధగా అనిపించిందండి. పిల్లలకు న్యాయం జరగాలండి. మేము అమ్మ ఎప్పుడైనా అంటే మీరు స్థానికంగా చూస్తుంటారు కదా, ఇలా చూస్తుంటారు కదా, ఎప్పుడైనా గతంలో భార్యకి భర్త గొడవ లేదండి. అసలు గొడవ కానీ గోల కానీ ఏమీ లేదండి. అతను ఎప్పుడు చూసినా గిన్నెలు తోమేవాడు, పిల్లలు స్నానం చేయించుకున్నాడు, వంటలు చేసి పిల్లలు తయారు చేసుకుని క్యారేజీలు పెట్టాడు. ఎన్నోసార్లు చూసామండి. ఇదేంటి మొగోడయ్యండి ఎన్ని చేస్తున్నాడు, ఆడదానికి ఏం చెప్పట్లేదు. మేము ఎన్నోసార్లు అసహించుకున్నామండి, నిజంగా అనకూడదు కానీ చాలా బాగా చూసుకునేవాడు పిల్లలు. ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను వారి భార్యని ఇంత కిరాతంగా చెప్పారు. అటువంటి నిందితుని ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? చంపేయాలండి, అతన్ని ఉంచకూడదండి. వాళ్ళ వల్ల కాకపోతే మాకు అప్ప చెప్పామండి, మేమే చేస్తామండి. ఎందుకంటే పిల్లలు చాలా అనుభవించుంటారండి. ఆ నైట్ ఎంతో బతిలాడు ఉంటారు మాకు తెలిసి. అవునండి బాబు. ఆ కొడుకు కొత్త ఒక తల్లిగా తెలుస్తుందండి, మొగోళ్ళకి తెలియదండి. ఒకవేళ తన తప్పు చేస్తే తను చేసి చంపేసి పోయినా పర్వాలేదు, పిల్లల విషయంలో అంతలా రాకూడదండి. పిల్లలు చాలా అనుభవించుంటారు. ముద్దుగా తిరుగుతుంటే చాలా బాధ, ఎంతో అందంగా అనిపించింది. అక్కని వాళ్ళ అక్క పెద్దమ్మని చాలా ముద్దుగా ఉండేవారండి. ఎవరింట్లోకి వెళ్ళి అడుగుండేవారు కాదండి, ఇంట్లోనే ఉండేవారు పిల్లలు. అలా అంత అందంగా ఉన్న పిల్లలు అంత అలా చేశారంటే మేము మరవలేకపోతున్నామండి. మాకు న్యాయం కావాలి. దీనిపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అతన్ని ఉరిశిక్ష చేయడమే మంచిదండి. ఒకవేళ ఉరిసి లేకపోయినా అతన్ని చాలా బతుకున్నా ఎందుకు బతుకున్నానా అనిపించాలండి అతనికి. అవునండి. ఎందుకంటే అతను బతుకుంటే తినేటప్పుడు కూడా గుర్తు రావాలి. అతను బతుకుండా అతనికి తెలియాలండి ఆ శిక్ష. నేను ఇలా ఎందుకు చేయగలిగాను, ఎందుకు ఈ బతుకు నాకు ఎందుకు అనుకోవాలండి. అలా మాకు న్యాయం కావాలి. అలా చేయకపోతే మాకు అప్పచెప్పమండి, మేమే దాని తగ్గ మేము చేసుకుంటాం. అంతే అండి, మాకు కావాల్సిన సాయం కావాలండి. ఆ పిల్లల్ని ఎందుకు అలా చేశాడు? మాధురి ఇంటి ఎదురుగున్న ఇంట్లో మనం ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనతో మహిళలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, నిన్న ఏం జరిగింది ఇక్కడ? నిన్న ఏం జరిగిందో తెలియదు కానండి, నేను లేనండి, బజార్కి వెళ్ళాను. నిన్న చర్చికి వెళ్ళాను, బజార్కి వెళ్ళాను. అలా ఆయనగా డ్యూటీకి వెళ్ళి వచ్చారు, నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి పొద్దుటాగా టిఫిన్ అయ్యే పట్టుకుని వచ్చారు. ఆయన రాగానే గేట్ కొట్టాడు, మాధురి గేట్ కొట్టాడు. కొడితే గేటు తీయలేదు. తీయకపోతే అక్కడి నుంచి మాధురికి ఎక్కేసాడు. అక్కడి నుంచి పాపం పలకలేదు. అప్పుడు చిన్న గోడ దూకి అయ్యోపుకి వెళ్ళి తలుపులు గట్ట బద్దలు కొట్టేటప్పటికి శవాలు 3 అలాగైపోయారు. మరి అయ్యోపు ఏం జరిగిందో, ఇలా మాత్రం ముగ్గురు పిల్లలిద్దరూ చాలా బాగుంటారు. ఇద్దరికి ఏ గొడవలు ఉండవు. ఆ పిల్లంటే పడి తెచ్చిపోతాడు, అలా ఆవిడంటే పడి తెచ్చిపోతాడు. ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు, అన్నీ తెచ్చిపెట్టేవాడు. ఆ పిల్లలు కూడా చాలా ప్రేమ ఆ పిల్లడికి. అదే పిల్లలు కూడా చక్కగా పొద్దులైతే ఆడుకుంటాం చేస్తాం అలా చేసేవారండి. అన్నీ బాగానే ఉండి మరి వాళ్ళిద్దరికి ఏ గొడవ లేవు. ఆ పిల్లడు మాత్రం చాలా మంచివాడు. ఆ పిల్ల అంతే ఆ పిల్లంటే ప్రాణం. పని కూడా అతనే చేసేసేవాడు. పిల్ల స్నానాలు చేపిస్తాం అన్నీ చేపిస్తే అతనే చేసేవాడు. పని కూడా చేసి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇద్దరు కలిసి వెళ్ళేవారు, ఇద్దరు కలిసి వచ్చేవారు. కానీ అటువంటి ఏం జరిగిందో తెలియదండి. అవి ఏసీ ఒకటి తిరుగుతూ ఉంటుందండి. అది ఆ ఏసీ రూమ్లో ఎవరికి వినిపించలేదండి. మరి రాత్రి ఏం టైంలో జరిగిందో తెలియదు. పిల్లల్ని చంపకూడదు కదండి. పిల్లలు ఏం చేశారండి, తప్పు కదా. ఎరగని పిల్లలు కదండి, ఏదైనా ఉంటే తను చూసుకోవాలి కానీ ఎరగని పిల్లలు చంపకూడదు కదా. తెల్లారితే పాపి బయటకు ఆడుకునేవారు పిల్లలు. మరి అది చాలా తప్పు కదా. మరి మీరే న్యాయం తీర్చే మరి అడుగు. దీనిపై అంటే ఇంత కఠినాంతరంగా చిన్న పిల్లలను ఆ యువతను చంపారు, ఏం చేస్తే బాగుంటుంది అటువంటి నిందితుడిని? ఎవరు ఉంచకూడదండి, ఉరి తీసేదే మంచిది అనుకుంటున్నాం. ఈ రోజునే ఇలా ఈ జరిగింది, రేపు పొద్దున ఇంకో జరుగుతుంది కదా. ఏమో ఏ టైంలో ఎవరైనా బతుకు చెడిపోయి ఏదో రకంగా బతకడానికి చూసుకుంటారు కానీ ఇలాంటి కట్టుకు హృదయం ఉండకూడదండి. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఈడు చేశాడు ఇంకొకటి చేస్తాడు. ఇక ఒకరు బట్టి అక్కడ తీసుకుంటా ఉంటే జీవితాలు నాశనం అయిపోతాయి కదండి. ఆడిపో సరిగా శిక్ష చేయాలంటాడు, ఆడవిడ సరిగ్గా శిక్ష చేయాలి. అది నేను కోరుకుంటేది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో గత 4 రోజుల క్రితం పి వేమవరం ఒక ప్రేమ వ్యవహారంలో స్నేహితుల మధ్య వచ్చిన తగాదాలో ఒక యువకుడు మృతి చెందిన ఘటన ఇంకా మరొక ముందే సామర్లకోట సీతారామనగరంలో మరో ఘటన. ఒక యువతి 2 బాలికలు అతి కిరాతకంగా రాడ్డుతో రాళ్లతో చంపిన ఘటన చూసాం. అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా జరిగింది అనే దానిపై సామర్లకోట పోలీసుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట మర్డర్
ఇప్పటికే పూర్తి విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి సామర్లకోట సీఏగా ఉన్న కృష్ణ భగవాన్ అలాగే క్లూస్ టీం కూడా విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం మన వద్ద కృష్ణ భగవాన్ వారిని అడిగి మరింత సమాచారం అడిగిస్తున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే పలు ఛానల్లో పలు రకాలుగా సీసీటీవీ ఫుటేజ్లు అలాగే నిందుడు దొరికాడని చెబుతున్నారు. అది ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు నిన్న జరిగిన మర్డర్లో సెన్సేషనల్ మీ అందరికీ తెలిసిందే. దీని మీద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు శ్రీ బిన్ను మాధవ్ ఐపీఎస్ వారి క్లోజ్ మానిటరింగ్లో ఈ అనుమానితులను కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము. ఈ కాల్ డీటెయిల్స్ అవి ఒకదానికొకటి దాన్ని మ్యాచ్ చేసి సరైన నిందితుల్ని ఫైనలైజ్ చేయాల్సి ఉంది. కాబట్టి వీళ్ళు ఒకళ్ళు పట్టుకున్నారని, ఒకళ్ళు ఏదో సీసీ ఫుటేజ్ ఏదో వెళ్తున్నది పెట్టేసి వెళ్ళిపోతున్నాడని రకరకాలు పెడతారు. దయచేసి ఇలాంటి వదంతులు నమ్మొద్దు. దీని మీద పూర్తి విచారణ జరుగుతుంది. దీని మీద స్పెషల్ టీమ్స్ని కేటాయించారు. ఈ ముద్దాయిల్ని సరైన ఎవిడెన్స్తో పట్టుకుని మేము ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు దీంట్లో అంటే ఇంట్లో బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, దానివల్ల దొంగతనం జరిగి ఉండదు చెప్పకుండా స్థానికులు అలా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాన్ని మనచ్చు ఇప్పుడు ఆ కోణంలో కూడా చూస్తున్నాము. ఈ ఫోన్స్ మిస్ అయ్యిందని చెప్పేసి అంటున్నారు. అవి కూడా మనం వెరిఫై చేస్తున్నాం. ఈ లొకేషన్స్ అవి పెట్టి ట్రాక్ చేసి ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయింది ఏంటనేది. ఈ రింగ్స్ కొన్ని పోయినాయి అంటున్నారు, కొన్ని బాడీ మీద ఉన్నాయి కూడా. వాళ్ళ బంధువులకు అప్పచెప్పాము. నిన్న అప్పచెప్పాము. ఈ కోణంలో కూడా మేము దర్యాప్తు కూలంకషంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ మీ అందరి దృష్టిలో పెడతాం. దయచేసి లేనిపోయిన వదంతులు చెప్పొద్దని చెప్పేసి కోరుతున్నాను. సో ప్రధానంగా నిన్న జరిగిన మర్డర్ అంటే ఆ యువతి కానీ ఇద్దరు బాలికలు ఇంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది, వాళ్ళు ముచ్చడం జరిగింది. అంటే దీన్ని పోలీసు విచారణలో భాగంగా అంటే కొన్ని చూస్తున్నాం, రకరకాల కోణాల్లో వస్తున్నాయి. అంటే దాన్ని ఒక పోలీసు దర్యాప్తు మీరేమనుకున్నారు? అదే దాని గురించి చెప్తున్నాం. ఇప్పుడు కొంతమంది కాల్ డీటెయిల్స్ ఆధారంగా దాన్ని వాళ్ళ భర్తని ఆయన కూడా నిన్న ఆ సిచ్యువేషన్ చూడంగానే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. హెల్త్ బాగోలేదు. ఆయన కొంత ఆయన చెప్పాల్సి ఉంది. రిమైనింగ్ ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా, క్లూస్ ఆధారంగా ఈ క్లూస్ టీమ్స్ని స్పెషలైజేషన్ వాళ్ళందరికీ కూడా లెటర్లు పెట్టున్నాం. వీటి మీద పూర్తి విచారణ జరుగుతూ ఉంది. దీని మీద అప్డేట్ రాగానే మళ్ళీ మీ దృష్టిలో అందరి దృష్టిలో పెట్టి సరైన ముద్దాయిల్ని అరెస్ట్ చేసి మీ దృష్టిలో పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చూసాం కదా, ఓవరాల్గా అంటే సామర్లకోట మర్డర్ సంబంధించి పలు రకాలుగా పలు ఛానల్లో కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవంతా కూడా అవాస్తవం. మేము పూర్తి అంటే ఎవరైతే జిల్లా ఎస్పీ బిన్ను మాధవ్ ఆదేశాల మేరకు పూర్తి విచారణ చేపడుతున్నాం, ఏమైతే పూర్తి ఎవిడెన్స్తో కూడా మీడియా ముందు తెలియజేస్తామని చెప్పి ఎవరైతే సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ తెలిపే పరిస్థితి కనబడుతుంది. సామర్లకోట మండలం సీతారామ కాలనీలో జరిగిన ఘటనకు సంబంధించి ఓ యువతి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన తెలుసు. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే ప్రసాద్ వారి అక్క కూడా ఉన్నారు, బేబీ, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగిందమ్మా అసలు నిన్న? ఏం జరిగిందంటే ఏం చెప్పనండి, అంతమంది చెప్పనండి బాబు. నా తమ్ముడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు చంపేశారండి భార్యని పిల్లలిద్దరిని. చంపేసి వెంటనే వీళ్ళు తీసుకొచ్చేసారండి అన్నీ చూసుకొని. ఇప్పటికి ఇంకా నా తమ్ముడు ఎవరిని పట్టుకున్నారో లేదో మాకు తెలియటం లేదయ్యా. అసలు గొడవలు లేవండి. భార్య అంటే చాలా ప్రేమ, పిల్లలంటే ఇంకా ప్రేమ అండి. పిల్లలు కొంచెం ముద్దాడి కొంచెం ఏమైనా ఇలా గిచ్చినా కూడా పిల్లలు చెప్తే ఎందుకు అలా గిచ్చుతున్నాను నా పిల్లలని ఎంత మా మీద కోపాడేంత ప్రేమ అండి. పిల్లలంటే మాకు న్యాయం కావాలయ్యా. ఆడు దొరికినాడు ఎవడో చూపెట్టాలి అంటే మా తమ్ముడికి ఎంత భార్య పిల్లలు లేకుండా చేసాడు, ఆడికి అలాగే లేకుండా చేయాలండి. ఆడి కుటుంబం ఉండకూడదండి. నేను అదే కోరుకుంటున్నాను. ప్రభుత్వం జేపీ ప్రభుత్వం హోంశాఖ మంత్రిగా మహిళ ఏంటి ఆవిడ అడుగుతున్నాను. ఆవిడ ఒక మహిళ కదా, చిన్నపిల్లల్ని మేము చంపేశారమ్మా. మీరు చూస్తున్నారు కదా మేడం, నా తమ్ముడికి న్యాయం చేయండి. కుటుంబాన్ని కోల్పోయాడు. నేను అదే అడుగుతున్నాను, ఇంకేమడట. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపిన ట్రిపుల్ మర్డర్ సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు క్లూస్ టీం అలాగే సామర్లకోట సీఏ కృష్ణ భగవాన్ ఇదంతా కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నాము. ఎవరైతే వారి భర్త ప్రసాద్ అలాగే కొంతమంది ఎవరైతే అనుమానం ఉందో వారిని కూడా మేము అదుపులో తీసుకున్నాము. పూర్తి విచారణ చేపడుతున్నాము. దీనిపై పూర్తి ఆధారాలు కూడా తెలియజేస్తామని చెప్పి ఒక పక్క పోలీసులు చెప్తున్నారు. అక్కడ స్థానికులు ఎవరైతే మృతురాలు
భర్త ఉన్నారో వారు చాలా మంచివారు, వారి కుటుంబ నేపథ్యం కూడా చాలా మంచిగా ఉంటారు, వారి పిల్లలతో ఎంతో కలిసిమెలిసి ఉంటారు. ఇంత కిరాతకంగా చంపిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పి ఒక పక్క అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అన్యం పుణ్యం తెలియని నా తమ్ముడిని ఇంత అలాగా అరెస్ట్ చేయడం, అలాగే అంత కిరాతకంగా చంపిన వారిని శిక్షించాలని చెప్పి ఒక పక్క ఎవరైతే ప్రసాద్ ద్వారా అక్క కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే సామర్లకోట ట్రిపుల్ మర్డర్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే దీనిపై మరికొన్ని గంటల్లో ఇంకా వివరాలు చెప్తామని చెప్పి ఎవరైతే ఇక్కడ సామర్లకోట పోలీసులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచి.